అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ మని. గర్భిణీ స్త్రీలలో కడుపులో బిడ్డ ఉన్నప్పుడు ఏమన్నా సమస్యలతో బిడ్డ ఉందా లేకపోతే ఆరోగ్యంగానే బిడ్డ ఉందా అని తెలుసుకోవాలి అంటే కొన్ని రకాల టెస్టులు చేయించుకోవడం చాలా ముఖ్యమండి. ఇప్పుడు ఒక మనిషి తనకి 23 జతల క్రోమోజోమ్స్తో పుడతాడనమాట. ఈ 23 జతల క్రోమోజోమ్స్ అంటే మొత్తం 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ క్రోమోజోమ్స్లో ఏదో ఒక సమస్య అంటే నంబర్లో తేడాలు రావటం కానీ లేకపోతే స్ట్రక్చర్లో తేడాలు అంటారు. అంటే ఇలా ఉంటుంది కదండి, డిఎన్ఏ స్ట్రక్చర్ మీరు చూసే ఉంటారు. ఆ స్ట్రక్చర్లో తేడాలు రావటం కానీ జరిగిందంటే బిడ్డలో ఏదైనా సిండ్రోమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మోస్ట్ కామన్ సిండ్రోమ్స్ ఏంటంటే డౌన్ సిండ్రోము, ఎడ్వర్డ్ సిండ్రోము, పటావ్ సిండ్రోమ్ అని 3 రకాలు ఉంటాయి. ఈ 3 చాలా కామన్గా చూస్తూ ఉంటాము. ఇవి ఉన్నాయా లేదా, బిడ్డ ఆరోగ్యంగా ఉందా లేదా తెలుసుకోవాలి అంటే మొట్టమొదటి టెస్ట్ ఎన్టీ స్కాన్ అండి. న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్ అని చేస్తారు. 11 వారాల నుంచి 13 వారాల మధ్యలో చేస్తారు. అంటే 3వ నెల ప్రెగ్నెన్సీలో చేయాలి. ఈ స్కాన్ ఈ టైం దాటితే మనకు పనికిరాదు, అంతకంటే ముందు చేయలేము. కరెక్ట్గా ఆ టైంలో మాత్రమే చేయించాలి. ఈ స్కాన్తో పాటు డబల్ మార్కర్ అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుందండి. ఈ బ్లడ్ టెస్ట్లో కూడా మనకి ఏమన్నా సమస్యలు ఉంటే, అవకరాలు ఉంటే బిడ్డకి మనం కనుక్కోవటానికి ఈ టెస్ట్ ఉపయోగపడుతుంది అనమాట. మీకు అర్థమైంది కదా. 11 వారాల నుంచి 13 వారాల మధ్యలో చేయించే స్కాను, ఆ స్కాన్తో పాటే ఇచ్చే బ్లడ్ టెస్ట్ చాలా చాలా ముఖ్యమైనవి. ఈ రోజు నుంచి వీడియోస్ 5 వస్తాయండి. ఇవన్నీ కూడా బిడ్డల అవకరాలకి ఏ పరీక్షలు చేయించుకుంటే మనకు తెలుస్తుంది అనే వాటి మీదే వీడియోస్. ఫాలో అవ్వండి. నమస్తే.